హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా, నేను రైల్వే స్టేషన్ కాడ ఉన్నాను. నైట్ అంతా నిద్రలేదు. అక్కడి నుంచి నేను బయలుదేరాను. ఎర్లీ మార్నింగ్ నేను 4 కల్లా నేను అక్కడ ఉన్నాను. కొన్ని క్లిప్స్ మీరు చూశారు కదా, అదే సన్ రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు చాలా బాగుంటుంది. అది నేను చూసిన తర్వాత నేను రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాను. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మెయిన్ జంక్షన్ అనమాట. మీకు స్ట్రైట్గా వెళ్తే మీరు బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు. అదే మీరు బ్యాక్ సైడ్ వెళ్తే మీరు గాంధీ మండపం మీకు చూపించాను కదా, ఆల్రెడీ నా వీడియోలో చూసే ఉంటారు కదా, అక్కడికి రీచ్ అవుతారు. ఇప్పుడు మీరు ఆ జంక్షన్ నుంచి మీరు లెఫ్ట్కి, అంటే నేను వెళ్ళే రూట్ ఉంది కదా, ఎలా స్ట్రైట్గా వెళ్తే మీరు రైల్వే స్టేషన్కి రీచ్ అవుతారు. నేను నా లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, నేను రూట్ మిస్ అయిపోయాను కదా నైట్. అది నేను బస్ స్టాండ్ రూట్ ఉంది కదా, నేను అలాగే వెళ్ళిపోయాను. చాలా దూరం స్ట్రైట్గా వెళ్ళిపోయాను. తర్వాత చూసుకోలేదు, నేను ఎలా వెళ్ళానో నాకు గుర్తులేదు. ఫైనల్గా నేను రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాను. మీరు కనుక అలా వెళ్ళారనుకోండి, రెస్టారెంట్స్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి. చూడాలనుకుంటే వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళండి. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకుంటే ఎలాగే వెళ్ళాలి. మీకు చాలా దగ్గర అనమాట. మీకు రైల్వే స్టేషన్ మీకు వాకబుల్ డిస్టెన్స్ మీకు 10 to 15 minutes పడుతుంది అంతే. మీకు టైం లేదు అనుకుంటేనే ఆటో తీసుకోండి, లేకపోతే అనవసరం అనమాట. ఈ కన్యాకుమారిలో నేను నైట్ తిరిగినప్పుడు అక్కడ మలయాళం ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను ఇలాగ అగస్త్యర్ ఫాల్స్ అని వాటర్ ఫాల్స్ ఉంటుందంట, అది చాలా బాగుంటుందంట ఆ ప్లేసు. అక్కడికి వెళ్ళాలంటే నాగర్కోయిల్కి రీచ్ అవ్వాలి. నాగర్కోయిల్ అంటే మీరు నాగర్కోయిల్ దాటాక కన్యాకుమారి వస్తుంది కదా, అంటే యువతలు ఉంటుంది. అక్కడ మీకు వడసేరి బస్ స్టాండ్ ఉంటుంది. నాగర్కోయిల్లోనే వడసేరి బస్ స్టాండ్కి రీచ్ అయ్యి అక్కడ మీకు తిరునెల్వేలి అనే ప్లేస్కి వెళ్తాయి. మీకు ఒక డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అనమాట. వడసేరి బస్ స్టాండ్ అన్నాను కదా, అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. వన్స్ మీరు తిరునెల్వేలి చేరుకున్నాక అక్కడ నుంచి మీరు పాపనాశం చిన్న గ్రామం వస్తుంది. అదే అగస్త్యర్ ఫాల్స్ ఫేమస్ అనమాట అక్కడ. ఆ ప్లేస్ అనేది చాలా పవిత్రమైనది. అలాగే మనం తెలియక చేసిన పాపాలు ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. అలాగే అక్కడ రోగాలన్నీ నయమవుతాయంట అక్కడికి వెళ్తే. అలాగే తమీరబరణి నది ఒడ్డున ఉన్న పావనాసనాథర్ ఆలయంలో ప్రత్యేక పూజల కోసం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారంట. ఈ ఆలయంలో సూర్య కైలాస అని పిలువబడే 9 కైలాస దేవాలయాల్లో ఇది ఒకటంట. పూర్వం కథ ప్రకారం అగస్త్యర్ మునివారు ఆయన తపస్సు చేస్తూ ఉండగా శివుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యారంట. చాలా మంచిదంట ఆ ప్లేస్ అనేది చెప్పారు. నేను వెళ్దాం అనుకున్నాను కానీ నాకు అసలు టైం లేదు. మరో విషయం వచ్చేసి అక్కడికి చిరుత పులులు కానీ పుళ్ళు అక్కడికి సంచరిస్తూ ఉంటాయి అన్నమాట, అంటే తిరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్న అడవులు ఉంటాయి కదా, అలా తిరుగుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడే చుట్టుపక్కల మీకు టెంపుల్స్ కూడా ఉంటాయంట. అక్కడ మురుగన్ టెంపుల్ అని, అలాగే సదా కృష్ణవేణి అమాన్ మూర్తి టెంపుల్ అని, అలాగే 3 కిలోమీటర్స్లో తలయ్యేని డ్యామ్ అని, అలాగే తిరురప్పు వాటర్ ఫాల్స్, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. నాకేమో టైం లేదు, అలాగే బడ్జెట్ కూడా లేదు. ఎందుకంటే ఈ ట్రిప్ మనం బడ్జెట్లో ట్రావెల్ చేసాం కాబట్టి మీరు కనుక వెళ్తే తప్పకుండా సందర్శించండి. ఈ కన్యాకుమారి నుంచి తిరుపతి టికెట్ ప్రైస్ వచ్చేసి 275 రూపీస్. ఈ స్టేషన్ చూసారా, ఇదంతా చాలా చిన్నదన్నమాట ఈ స్టేషను. ఎక్కడి నుంచి మనం తిరుపతి వెళ్ళాలి అంటే 715 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి. మీకు 16 to 20 అవర్స్ పడుతుంది జర్నీ. ఇదే లాస్ట్ స్టేషన్, అంటే డెడ్ ఎండ్లో లాస్ట్ స్టేషన్ ఇదే. ఈ స్టేషన్ అయితే మీకు జనరల్ ఎక్కినా సరే ఎక్కడెక్కినా సీట్లు మాత్రం చాలా ఖాళీగా ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు అయితే మొత్తం చాలా ఖాళీగా ఉంది స్పేస్ అంతా. వచ్చేటప్పటికంటే వెళ్ళేటప్పుడే చాలా బాగుంది జర్నీ వచ్చేసి. ఈ ట్రైన్ మార్నింగ్ 8:30కి బయలుదేరింది. నేను 6:15 6:30 కల్లా రీచ్ అయిపోవాలి. కానీ నేను చేసాను ఏంటంటే, మధ్య స్టేషన్లో పాకాల స్టేషన్ ఉంది, నేను నిద్రమత్తులో చూసుకోలేదు, అక్కడ దిగిపోయాను. తిరుపతి వచ్చేసిందేమో అని అనుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నేను వేరే ట్రైన్ మారాను మళ్ళీ. ఫైనల్గా నేను డెస్టినేషన్కి రీచ్ అయ్యాను. టైం వచ్చేసి 6:37 అయింది. నెక్స్ట్ మీకు తిరుపతి వీడియోస్ వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.